అవి ఏంటి సరిత? ఇవి చిన్నగాని బుక్స్ బావా, ఇవన్నీ మన బుక్స్. ఎన్నో క్లాసు? ఫస్ట్ క్లాస్ బావా వాడు ఇప్పుడు. ఫస్ట్ క్లాస్గా ఈ బుక్స్ అన్ని సెమ్ వైజ్గా సెమిస్టర్స్, ఇంకా అసైన్మెంట్స్ అంట. మళ్ళీ ఇదేమో ఎగ్జామ్ రాసే బుక్ అంట బావా, బాగా ఇచ్చినారు వాళ్ళు. చైతన్య స్కూల్ కదా, అన్ని కొంచెం మంచి క్వాలిటీ మంచి పంపించినారు బుక్స్. ఇది వచ్చేసి ఎగ్జామ్స్ రాసే బుక్ అంట. వాళ్ళ సెక్షన్స్, క్లాస్, సబ్జెక్ట్స్ ఏంటి, టీచర్ సిగ్నేచర్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఎగ్జామ్ రాసాక మన టోటల్ మార్క్స్ ఎంత అని ఇక్కడ మెన్షన్ చేశారంట. ఇది వచ్చేసి డ్రాయింగ్ బుక్ బావా, మన చిన్నగా బాగా ఇష్టం డ్రాయింగ్ బుక్ అంటే. ఇది స్టోరీస్, ర్యామ్స్, ఇవన్నీ ర్యామ్స్ బుక్. తెలుగు వాచకాలు, ఇది అసైన్మెంట్ బుక్ బావా. 4 సెట్స్ 3 సెట్స్ కల్పించినారు. ఇది చూసి మనము వాళ్ళకి ఏ సెక్షన్కి ఏం పంపించాలి, టర్మ్ వైజ్తో పంపించాలి. ఇది స్కిల్స్ అంట. మేము చదివే ఫస్ట్ క్లాస్కే 6,500 బావా ఈ బుక్లకి. అప్పుడు నువ్వు చదువుకుంటే అప్పుడు ఎంత ఉండే? స్కూల్ ఫీజు బావా, 10th స్కూల్ ఫీజు నాకు 6,500 ఉండే. ఇప్పుడు నా కొడుకు బుక్స్ ఫీజు అది. ఏ స్కూలు బాబు? శ్రీచక్ర స్కూల్ బావా, వలిగొండ. మార్చినాం కదా ఇయర్ మనం వాడిని. చైతన్య స్కూల్లో వేసినాం కదా. బాగుందా స్టడీ? బాగుంది బావా, స్టడీ బాగుంది. అన్ని చూసి అక్కడ వేసినాం కదా, స్టడీ అంతా బాగుంది. స్కూల్ ఫీజు ఎంత? స్కూల్ ఫీజు వచ్చేసి మనకు వ్యాన్ ఫీజుతో మొత్తం కలిపి 35,000 పడుతుంది బావా. ఇది వచ్చేసి డైరీ. ఇక్కడ మన డీటెయిల్స్ మొత్తం రాయాలి. వాళ్ళకి మిస్ అయినా ఏదైనా మిస్ చేసుకున్నా సరే ఇక్కడ మొత్తం నోట్ చేసి పెట్టి చూసి కాంటాక్ట్ అవుతారు మనకు. ఇది నోట్బుక్స్ బాబు, ఇంత చిన్నగా ఉన్నాయి చూడండి నోట్బుక్స్. ఒక్క బుక్ ఇంత చిన్నగా ఉంది, చాలా చిన్నగా వచ్చింది. నాకైతే ఇవి అప్పుడు నేను ఇవి 2 బుక్స్ కలిపితే 1 బుక్ ఉండేది మాకు అప్పుడు. అలాంటిది ఇప్పుడు ఒక బుక్ ఇంత చిన్నగా వచ్చింది. ఈ పట్టమని ఒక 10 రోజులు వస్తే రావు నాకు తెలిసి. చూసినా ఫ్రెండ్స్ మా బాబు బుక్స్ అన్నీ.